విన్న విషయం, నేను అబద్ధం ఆడటం లేదు సుమి. నేను మాట్లాడే ప్రతి మాట నా దేవుడు వింటున్నాడు. జీవితకాల ఖైదు అయిపోయింది, రిలీజ్ అయ్యాడు. చిలకలూరుపేట ప్రాంతానికి వెళ్ళి అవమానాన్ని తట్టుకోలేక ఆ భర్త ఉరేసుకొని చచ్చిపోయాడట. 12 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. బ్రతికున్నాడు, నిజమే, బ్రతికున్నాడనే పేరే కానీ ప్రతి క్షణం చస్తూ బ్రతుకుతున్నాడు. సరే, పిల్లల సంగతి నాకు చెప్పండి. పిల్లల పరిస్థితి ఏంటి? ఒరేయ్, మీ నాన్నే చంపాడంట కదా మీ అమ్మని, మీ అమ్మ బజారుదంటగా, మీ అమ్మ తిరుగుబోతుందంటగా, మీ అమ్మ అలా చేయటాన్ని బట్టే ఇలా అయిపోయాడట కదా మీ నాన్న. 24 గంటలు ఆ పిల్లలు ఆ మాట వింటూ బ్రతికుండి అనుక్షణం చస్తారు. పాపం చేసిన తల్లి ఒక దెబ్బతో చచ్చిపోయింది. బ్రతికున్న వాళ్ళు ప్రతి క్షణం బ్రతుకుతూ చావాల్సింది. ఎందుకో చెప్పంటారా? ఒక తల్లి దురాశ, ఒక తల్లి వేసిన తప్పటడుగు కుటుంబాన్ని చిడివేసింది. ఈరోజు వాక్యం వింటున్న తల్లి, నీ పిల్లలకు ఉత్సవాన్ని పంచే బలి పశువుగా ఉన్నావా? కుటుంబాన్ని చీకటిలోకి నెట్టే దుర్మార్గపు స్త్రీగా బ్రతుకుతున్నావా? జాగ్రత్త. ఈ వాక్యం వింటున్న తండ్రి, నీ పిల్లల జీవితాలను ఉత్సవంతో నింపే తండ్రిగా, వెలుగులు నింపే తండ్రిగా ఉంటున్నావా? నీ త్రాగుడు వ్యసనం, నీ అక్రమ జీవితం, నీ జారత్వపు మనస్సు, బాధ్యతలు లేని నీ బాధ్యతారాహిత్యమైన జీవితం, వెలుగులతో నిండుకోవలసిన నీ కుటుంబాన్ని కారు చీకటిలోకి నెట్టే ఓ చెడ్డ తండ్రిగా ఒకవేళ నువ్వు మిగిలిపోతున్నావేమో. తస్మాత్ జాగ్రత్త. యేసు నామం పేరిట మన ఇల్లు ఉత్సవంతో నిండుకొనును గాక. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. ఉత్సవంతో నిండుకొనును గాక. మన ఇల్లు దేవుని వెలుగుతో నిండుకొనును గాక. మన ఇల్లు దేవునితో నిండుకోవాలంటే క్రీస్తు బలిపీఠాన్ని చేరిన ప్రతి తల్లి ఉత్సవ బలి పశువుగా ప్రభు కొరకు మారాలి. చెబుదాం గట్టిగా, ఆమెన్. ఉత్సవ బలి పశువుగా మారాలి. యవన బిడ్డలారా, ఒకసారి చూడు. యవన కాలంలో వయసు ఉంది, అందం ఉంది, పలానా అబ్బాయి రమ్మంటున్నాడు నన్ను, పలానా అమ్మాయి ప్రపోజల్ పంపించింది, ఇలాంటి దరిద్రపు మాటలు మీ నోట రాకుండా ఒకే ఒక్క జీవితం, విలువైన జీవితం, జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. నాలో చెలరేగా ఈ కాముకత్వపు దురాశలు, అపవిత్రపు కోరికలు, జారత్వపు మనసు, యవ్వన దురాశలను చంపుకోవాలని ప్రతి క్షణం చంపుకుంటూ క్రీస్తు బలిపీఠం దగ్గర ఉత్సవ బలి